హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ పాలిసెట్ 2024 సంబంధించి మీకు ఒకసారి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్లో ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది కూడా ఇన్ డీటెయిల్గా మీకు చూపించబోతా ఉన్నాను. స్టెప్ బై స్టెప్ కూడా ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా స్టూడెంట్స్ మెయిన్ నోట్ అనమాట, ఇక్కడ వచ్చైతే ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ చేయండి. అలాగైతే మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పే స్టెప్స్ని కూడా అర్థమవుతుంది. మీరు కూడా సక్సెస్ఫుల్లీగా మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. మనం ముందుగా చూసుకున్నట్టయితే మీకు ఒకసారి సీట్ అలాట్మెంట్ రాగానే మనం ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. స్టెప్ 1 వచ్చేసి ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ముందుగా మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1 వచ్చేసి ఇక్కడ టీజీ పాలసీ కనిపిస్తుంది కదా మీకు లోగో వచ్చేసి, దీని పక్కకు మనం 3 లైన్లు ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఏదైతే క్యాండిడేట్స్ లాగిన్ సంబంధించిన యొక్క లింక్ అయితే ఎనేబుల్ చేస్తారో సీట్ అలాట్మెంట్ రాగానే అక్కడ మీ యొక్క ఏదైతే క్యాండిడేట్ లాగిన్ ఐడి, అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్, అదేవిధంగా మీ యొక్క ఆర్ఓసి ఫామ్ నెంబర్ అన్నమాట. ఆర్ఓసి ఫామ్ నెంబర్ అంటే ఏం లేదు, మీరు ఎప్పుడైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు కదా, అక్కడ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక ఫామ్ ఇచ్చే ఉంటారు కదా, ఆర్ఓసి ఫామ్, ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుంది ఒక పేమెంట్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. చూసుకున్నట్లయితే మీ యొక్క సీట్ అలాట్మెంట్ కూడా సేమ్ ఈ విధంగానే రావడం జరుగుతుంది. మీరు ఈ యొక్క అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ విధంగానే ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఎంసెట్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ మీకు చూపిస్తా ఉన్నాను. ముందుగా మీ యొక్క సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫాలో కావాల్సిన స్టెప్స్ ఏంటంటే మీ యొక్క నేమ్ కానీ, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ, అదేవిధంగా మీ క్యాస్ట్ కానీ, మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ, ఇవన్నీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా వచ్చాలి చెక్అవుట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ యొక్క ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లో వచ్చేసి మీకు ఏ కాలేజ్ సీటు వచ్చింది, ఏ బ్రాంచ్లో సీటు వచ్చింది అని కూడా చెక్అవుట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ట్యూషన్ ఫీ ఎంత ఉంది, మీకు కట్టాల్సినటువంటి ట్యూషన్ ఫీ ఎంత ఉంది ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఏదైతే ఇక్కడ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్లు వచ్చేసి మీకు పేమెంట్ కట్టాలి, రిపోర్టింగ్ చేయాలని కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి, అవి చదవండి. ఇక్కడ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క ఆన్లైన్ పేమెంట్ కట్టాలి, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్ వెబ్సైట్లో ఉన్నప్పుడే మీకు ఇక్కడ ఏదైతే కింద వచ్చేసి అయితే డబ్బా మీకు గీస్తా ఉన్నాను కదా, ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి మీకు ఒకటి ఆరెంజ్ కలర్లో ఒకటి ఉంటుంది అన్నమాట నోట్. ఏ విధంగా అంటే క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ పేమెంట్, అదేవిధంగా అదే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ చేయడానికి ఇక్కడ మనకు క్లారిటీ లింక్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ అయితే పేమెంట్ మెథడ్లోకి వెళ్ళడం జరుగుతుంది. మీ యొక్క పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. మరి ఆ గవర్నమెంట్ కాలేజ్కి ఎంత ఉంది ఫీ పేమెంట్, అదేవిధంగా ప్రైవేట్కి ఎంత వచ్చింది ఫీ పేమెంట్ ఇక్కడ మనకు కాలేజీ వైజ్గా కేటగిరీ వైజ్గా డివైడ్ అయితే ఉంటుంది. అమౌంట్ అయితే మీరు కట్టాలి. మరి అమౌంట్ ఏ విధంగా కట్టాలంటే మీ యొక్క పేరెంట్ అకౌంట్ నుంచి కట్టండి. ఎందుకంటే ఇన్ కేస్ మీకు ఏమన్నా రిపోర్టింగ్ టైంలో ఏమన్నా ఇష్యూస్ వచ్చినట్టయితే పేమెంట్ రీఫండ్ కావాలని కూడా మీకే వస్తాయి. కాబట్టి మీ పర్టికులర్గా మీ పేరెంట్స్ అకౌంట్ నుంచి పేమెంట్ అయితే కట్టండి. ఓకే, ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట. పేమెంట్ అయిపోగానే మీకు ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా, సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగానే మీకు వెంటనే ఏదైతే ఆన్లైన్లో మీ యొక్క ఏ కలర్ సీటు వచ్చింది, ఏ బ్రాంచ్ సీటు వచ్చిందో అడ్మిషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ అడ్మిషన్ కంప్లీట్ అయ్యింది. అయిపోయిన తర్వాత మీరు ఇంకో స్టెప్ అయితే ఉంటుంది. ఆ స్టెప్ వచ్చేసి ఏదైతే మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అనమాట. మీరు ఏ కాలేజ్ ఇక్కడ ఆన్లైన్లో పేమెంట్ కట్టారు, సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయింది, మీకు ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోగానే మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ కూడా మీరైతే ప్రింట్అవుట్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మీ యొక్క పీడిఎఫ్ మోడ్లో సేవ్ చేసుకొని ఏదైతే నెట్ సెంటర్ కావచ్చు, కంప్యూటర్ సెంటర్ కావచ్చు వెళ్ళేసి మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఒకసారి మనము ఏదైతే కాలేజీలో మనం జాయిన్ కావడానికి వెళ్తాం కదా, అక్కడ మనమైతే ఈ యొక్క జాయినింగ్ రిపోర్ట్తో పాటు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి కూడా అడ్మిషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మీకు పేమెంట్ అనే మెథడ్ కూడా ఏ విధంగా అంటే మీ పేరెంట్ మొబైల్ నుంచి మీ పేరెంట్ యొక్క అకౌంట్ బుక్ అయితే కంప్లీట్ చేసుకొని, ఎందుకంటే మనకు ఫర్దర్గా ఏమైనా రీఫండ్స్ ఉన్నా కానీ మనకైతే మన అమౌంట్ మనకి వస్తాయి. కాబట్టి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ అయితే మీకు నోట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత మీకు కాలేజ్ జాయినింగ్ ఉంటుందన్నమాట. మీకు ఇన్ కేస్ యొక్క కాలేజ్ ఈ యొక్క ఫేజ్లో మీకు సీట్ నచ్చినట్లయితే మీకు అనుకున్న కాలేజ్ వచ్చినట్లయితే ఇన్ కేస్ మరి సెకండ్ ఫేజ్కి ఏ విధంగా షిఫ్ట్ కావాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మరొక వీడియో డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు అయితే ముందుగా ఈ వీడియోను ఇన్వెస్టిగేషన్ భావిస్తా ఉన్నాను. ఎందుకంటే స్టెప్స్ని కూడా మంచిగా మ్యాండేటరీ కింద కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మీకు వచ్చినటువంటి సీట్ కూడా మీకు అయితే కన్ఫర్మ్ కావడం జరుగుతుంది. ఓకే, మరిన్ని అప్డేట్స్ మీ ముందు ఉంటాను. అదేవిధంగా ఇన్ కేస్ మీకు ఏమైనా క్వారీస్ కానీ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. నేను వెంటనే వాటికి కూడా మరొక వీడియో రూపంలో ముందుకు వస్తాను రిప్లై వీడియోతో. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.